అలాగే సింధు గారికి, డైరెక్టర్ పద్మ గారికి, తబిత గారికి, సుకుమార్ గారు, పండు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ నమస్కారం అండి. అలాగే ఈ సినిమాకి ఏదో డబ్బులు ఉంటేలే ఏదో చేస్తున్నారు, ఏదో ఆ టైపు ఉన్న ఆలోచన బిగిన్ అయ్యి తర్వాత అర్థమైంది. ఆ సినిమా చూసి ఆ ఇంటెన్సిటీ, ఆ దాంట్లో ఆ పెర్ఫార్మెన్స్లు, అసలు ఇవన్నీ చూసినాక ఇది డబ్బులుండే సినిమా తీయటం కాదు, డబ్బులు తెచ్చే సినిమా తీశారనిపించింది. అప్పుడు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అలాగే పండు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అమ్మ. ఏదో చిన్న సీడ్ వేసి చిన్న మొక్క వేస్తే అక్కడి నుంచి గాంధీతాత చెట్టులాగా అంత చెట్టులాగా చిన్నపిల్ల ఏదో యాక్టింగ్ చేస్తుంది అనుకుంటే సినిమా చూసినాక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అనిపించేటట్టు అనిపించింది. అలాగే ఇంకోటి చిన్న ఏంటంటే నాకు ఇదంతా ఈ ఫంక్షన్లో కూర్చున్నాక అనిపించింది, చెట్టు కాపాడటం అంటే ఆ దాంట్లో ఉండే ఎమోషన్, హ్యూమన్ అండ్ ఈ ట్రీ ఎమోషన్, ఇది దాని గాంధీ గారు ఇది అసలు ఈ బ్రహ్మాండమైన కనెక్షన్లు ఉన్నాయి. ఎంతో బాగా చేశారు అందరూ. అలాగే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్లో సార్ ఎక్స్ట్రాడినరీ సార్ మీరు. అలాగే మిగతా వాళ్ళు ఆ పిల్లలిద్దరూ మేడం అందరూ బ్రహ్మాండంగా చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు చిన్నారి చేతన, లిటిల్ సోల్జర్, ఇవన్నీ ఇట్లా కొన్ని కొన్ని ఉండేవి. అది ఆయన పేరు బాగా ఫేమస్ అయిన యానిమల్స్తో ఉండే సినిమాలు పిల్లలకి అసలుకి ఎంతో మంచి మంచి సినిమాలు వచ్చాయి. అప్పుడు చాలా డ్రై అయిపోయింది. అప్పుడు మేడం మంచి ఇనిషియేటివ్ ఇది, బ్రహ్మాండంగా చేశారు మేడం. అలాగే దీన్ని చూస్తే ఇప్పుడు చాలామంది నన్ను వీటిలో కమెంట్స్ చూస్తుంటే అడుగుతున్నారు, అదేంటి మీరు పుష్పాలో చెట్లు కొట్టేశారు, ఇప్పుడేంటి చెట్టు కాపాడుతున్నారు అంటున్నారు. అయ్యి అంటుంటే అది ఒక కమర్షియల్లీ వెల్ ప్యాక్డ్ లార్జ్ స్కేల్ ఫిలిం. దాంట్లో ప్రతిదీ ఆ క్యారెక్టరైజేషన్ కాడి నుంచి అన్నీ 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 అలా అలా ఉండే సినిమా. అది అసలు ఆ రీచ్ వేరు, ఆ దీనిలో వెళ్ళిన సినిమా. అలాగే ఈ సినిమాలో ఇది కూడా అలాంటిదే. ఏది పిల్లలందరిని రీచ్ అవ్వాలి, పెద్దవాళ్ళని రీచ్ అవ్వాలి, ఇలాంటి దీంతో అదొక ఎత్తు అయితే ఇది ఇంకో రకమైన సినిమా. మాకు తెలుసో తెలియకో ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమానే చేసామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా ఈ సినిమా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ని రీచ్ అవుద్ది. అలాగే మేము ఇంకొకటి ఏంటంటే అందరికీ మీరు ఇలా ఈ నెగిటివ్ సినిమా మధ్యలో 95% ఎక్స్ట్రాడినరీ సినిమా పుష్ప అని అన్నారు. మధ్యలో ఏదో 4-5% కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఎట్లా అంటూ ఉండేవాళ్ళు. ఏమండి మీ అందరి కోసం ఇంత మంచి సినిమా చేసాం, దీన్ని తీసుకెళ్ళి మీరు ఎంత దూరం తీసుకెళ్ళాలి అందరూ కలిసి. మీ నచ్చే సినిమా, కంటెంట్ సినిమా, పర్ఫార్మెన్స్లో ఉన్న సినిమా, ఇంత మంచి సినిమా చేసినందుకు మీరు అందరూ ముందరకు వచ్చి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హూ ఆల్ హ్యావ్ కమ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తబిత గారు మీ పేరు చెప్పానా? ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు